హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రియల్మీ వన్ అన్బాక్స్ చేసి చూస్తాం. ఇక్కడ మీరు చూడొచ్చు రియల్మీ అండ్ బ్రాండింగ్ ఇచ్చింది అండ్ బాక్స్ పైన అండ్ వన్ ఉంది. ఇది ఫస్ట్ సిరీస్ మొబైల్ అండ్ మన సైడ్స్లో చూసుకుంటే రియల్మీ అండ్ బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇది మొత్తం మొబైల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా మొబైల్లో రిటైల్ యూనిట్ ప్రైస్ వచ్చి 11,000 అని ఉంది. బట్ మనకి అమెజాన్లో మనకి ఇది 9,000కే వస్తుంది. అండ్ మిగతా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని ఇచ్చున్నారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంతా. సో మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మీకు VoLTE అని అన్నారు. సో ఇది డ్యూయల్ 4G సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ మీకు ఇది 3GB 32GB వర్షన్ మోడల్ అండ్ డైమండ్ బ్లాక్ ఎడిషన్ అనమాట. సో తొందరగా సీల్ బ్రేక్ చేస్తాం. సీల్ బ్రేక్ చేసి లోపల ఏమేమి కంటాక్ట్స్ ఉన్నాయో చూస్తాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే రియల్మీ అని రాసింది. సో ఓపెన్ చేస్తాం. బాక్స్ మేబీ కేస్ ఏ ఉంటుంది. సో హ్యాండ్సెట్ బయటికి తీస్తాం. సో హ్యాండ్సెట్ అయితే ర్యాప్ చేస్తుంది, మనం చూడొచ్చు. మంచి నీట్గా ప్యాక్ చేస్తున్నారు, ర్యాప్ చేస్తున్నారు. సో పక్కన పెట్టి రాస్తాం. అండ్ కార్డ్ చూస్తాం ఏంటి, అండ్ ప్లెయిన్ కార్డ్ ఏం లేదు దాంట్లో. అండ్ పవర్ బ్రిక్ ఇచ్చారనమాట. మనకి అవుట్పుట్ చూసుకుంటే 5V 2A ఉంది. సో ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇది కాదు ఫ్రెండ్స్, ఇది నార్మల్ ఛార్జరే. సో మొబైల్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు. అండ్ మనకి మైక్రో USB కేబుల్ అనమాట. టైప్ C ఇచ్చుంటే బాగుండేది. సో బాక్స్ కేస్ చూస్తాం. కేస్ ఇంకేమేమి ఇచ్చుంటారో. సో రియల్మీ ఉంది. సో కేస్ సమ్ పేపర్ వర్క్ ఉంది. సో చూడొచ్చు. అండ్ రియల్మీ అని రాస్తుంది, మొత్తం వారంటీ ఇన్ఫర్మేషన్. సో రియల్మీ బ్రాండింగ్ ఉంది. సో వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఇది సిమ్ కార్డ్ యూజర్ మాన్యువల్ అనుకుంటాను. సో పక్కన పెట్టేస్తాము. సో TPU కేస్ అనమాట. సాఫ్ట్ సిల్కియన్ కేస్ ఇచ్చారు. కేస్ క్వాలిటీ పర్వాలేదు, బాగానే ఉంది, యూజ్ చేసుకోవచ్చు. సో హ్యాండ్సెట్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్, ఫినిష్ అయితే బాగుంది. మొత్తం డైమండ్ క్లాట్ ఫినిష్. మనం ఇక్కడ చూడొచ్చు సైడ్స్లో వాల్యూమ్ రాకర్స్ ఇచ్చారు. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది వాల్యూమ్ రాకర్స్. సో మీరు చూడొచ్చు, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో వాల్యూమ్ రాకర్స్ లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ పవర్ బటన్, సిమ్ ఎజెక్ట్ స్లాట్ ఇచ్చారు. అండ్ పైన ఏం లేదు. సో కింద హెడ్ ఫోన్స్ జాక్, మైక్రో USB కేబుల్, సౌండ్ గ్రిల్ ఇచ్చారు. వెనకైతే మొత్తం డైమండ్ ఫినిష్ ఉంది, చూడొచ్చు. అండ్ 13 MP రేర్ కెమెరా, ఫ్రంట్ 8 MP ఇచ్చారు. ప్రాక్సిమిటీ సెన్సార్. ఫోన్ ఆన్ చేసి చూస్తాం ఛార్జింగ్ ఉందో లేదో. సో ఫ్రెండ్స్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చింది, చూస్తాం. సో రియల్మీ బ్రాండింగ్ వచ్చింది ఫ్రెండ్స్. సో క్విక్గా సెటప్ చేస్తాను. సో స్పెసిఫికేషన్ అయితే స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. సో హోమ్ స్క్రీన్ చూడొచ్చు ఫ్రెండ్స్, 5 అని ఉంది. సో హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్లో చూస్తాం. సో సెట్టింగ్స్ నాకైతే OS కొత్త, ఇదే ఫస్ట్ టైం వాడడం అప్పో ఫోన్స్, మనం చూస్తాం. సో చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో అబౌట్ ఫోన్లోకి వెళ్తాం. సో మనకి అబౌట్ ఫోన్ చూస్తే డివైస్ నేమ్ రియల్మీ 1 అని ఉంది. అండ్ మీరు చూడుకోవచ్చు ఆండ్రాయిడ్ వర్షన్ 8.10 ఉంది. సో ప్రాసెసర్ Octa కోర్ అని ఉంది, బట్ అది హీలియో P60 ప్రాసెసర్, 3GB ర్యామ్ వర్షన్. ఇంటర్నల్ స్టోరేజ్ అయితే 20GB వస్తుంది ఫ్రెండ్స్. 32Gలో చాలా కన్స్యూమ్ చేసింది 32GBలో. సో బ్యాక్ వస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. సో వీటి గురించి కూడా ఒక వీడియో, సపరేట్ వీడియో చేస్తాను ఈ ఆప్షన్స్ మీద అన్నిటి గురించి. అండ్ కెమెరా చూస్తాం ఫ్రెండ్స్, కెమెరా ఎలా ఉందో. సో కెమెరా కొన్ని శాంపిల్స్ ఇస్తాను, నేను చూపిస్తాను తీసి. సో డీటెయిల్ కెమెరా రివ్యూ సపరేట్ పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే. సో చూడండి, ఫ్రంట్ చూస్తాను, ఫ్రంట్ సెల్ఫీ కూడా తీస్తున్నాను. సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇనిషియల్ ఇంప్రెషన్ వరకు అయితే కెమెరా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. సో 9,000 బడ్జెట్లో ఈ ఫోన్ కెమెరా పర్ఫార్మెన్స్ ఓకే. సో
డీటెయిల్ రివ్యూ మళ్ళీ కెమెరా రివ్యూలో మీకు సపరేట్గా ఇస్తాను, దీని కెమెరా ఎలా ఉందో. సో ఫేస్ అన్లాక్ ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడొచ్చు మీకు చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. సో సెటప్ చేశాను, సో చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దిస్ ఇస్ యువర్ గణేష్, సీ యూ సూన్.